రానున్న రోజుల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏటా ఒక 11 లక్షల మందికి క్యాన్సర్ సోకుతుంది మన దేశంలో అని గణాంకాలు చెప్తున్నాయి. ఇది పెరిగే అవకాశం ఉందా? ఒక సాధారణ మనిషికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి క్యాన్సర్ రిస్క్ బారిన పడకుండా ఉండాలంటే? ఒక విధంగా మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ కొంతవరకు లైఫ్ స్టైల్ డిసీజ్. సో హెల్దీ హైజీనిక్ బ్యాలెన్స్డ్ డైట్ ఐ థింక్ అది మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది స్ట్రెస్ తక్కువ ఉండడం, స్ట్రెయిన్ తక్కువ ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయడం. కనీసం ఒక 5 days ఇన్ ఏ వీక్ ఒక 1 hour అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీ కేటాయించడం, హైట్కి తగ్గట్టు వెయిట్ మెయింటైన్ చేయడం. ఇవన్నీ ఐ థింక్ ఒక విధంగా సమ్ మాడిఫైయబుల్ ఫ్యాక్టర్స్. ఇది మనం చేయగలం. వ్యాక్సినేషన్స్ తీసుకోవడం, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఇప్పుడు హెపటైటిస్ బి వైరస్తో ఇన్ఫెక్షన్ వస్తే లివర్ డ్యామేజ్ అయ్యి తర్వాత నెమ్మదిగా ఒక less than 5% ఆఫ్ పేషెంట్ లివర్ క్యాన్సర్ రావచ్చు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం వ్యాక్సిన్స్ ఉన్నాయి, లైక్ హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్. సో ఆ వ్యాక్సిన్స్ తీసుకోవడం, కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎస్పెషలీ సెక్షువల్ హ్యాబిట్స్ మోడిఫై చేయడం, విచ్ ఇస్ వాట్ వి డిస్కస్డ్. లైక్ ఒక సర్వైకల్ క్యాన్సర్ కోసం ఒక ముఖ్యమైన కారణం పువర్ హైజీన్ అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్. సో అలాగా అది అవాయిడ్ చేయడం. కొన్ని డిసీజెస్ని మనకు వచ్చిన దాన్ని కంట్రోల్ బాగా చేసుకొని సరిగా మందులు వాడాలి. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వస్తే దాని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే ఇమ్యూనో సప్రెషన్ అవ్వడం వల్ల వాళ్ళ క్యాన్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చినా దాని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే లాంగ్ టర్మ్ సర్వైవర్స్ ఉంటారు వితౌట్ ఎనీ డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ క్యాన్సర్స్. విటమిన్ డి ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాంటీ క్యాన్సర్ విటమిన్. అండ్ విటమిన్ డి మనకి న్యాచురల్ సన్లైట్లో వచ్చేస్తూ ఉంటుంది. సో ఎక్స్పోజర్ టు సన్లైట్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడున్న ప్రజెంట్ కల్చరల్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల మనం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 to 6 వరకు ఏసీ రూమ్స్లో, ఆఫీసెస్లో ఉంటున్నాం. సో ఎక్స్పోజర్ టు న్యాచురల్ సన్లైట్ ఈజ్ నాట్ దేర్. సో విటమిన్ డి లెవెల్స్ బాగా తక్కువగా ఉండడం వల్ల క్యాన్సరే కాదు మిగతా బోల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే హెల్దీ హెయిర్, గుడ్ అట్మాస్ఫియర్ అండ్ ఎస్పెషల్లీ ఒక 6 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్. ఇవన్నీ ఐ థింక్ కొంతవరకు విల్ బీ ఏబుల్ టు ప్రివెంట్ క్యాన్సర్ ఆర్ కంట్రోల్ ఇట్.